లేటెస్ట్‌గా ఇండియన్ సినిమాలో పెద్ద పెద్ద ఫిల్మ్సే కాంపిటీషన్స్‌కి రిలీజ్ అయ్యాయి కాబట్టి, ఖచ్చితంగా ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ గురించి కూడా ఈ వీక్‌లో మనం మాట్లాడుకోవాలి. దాంతో పాటు లేటెస్ట్‌గా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా వచ్చాయి ఇండియన్ సినిమా నుండి. వాటి గురించి కూడా క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇకపోతే 'కల్కి 2898 AD' గురించి 2 రోజుల ముందు ఒక వీడియో చేశాను కదా! ఇంకా ఆ నంబర్స్ అక్కడితోటి ఆగిపోయాయి తప్పించి ఎక్స్‌ట్రాగా ఏం పెరగలేదన్నమాట. ఇక ఫైనల్ రన్ కంప్లీట్‌గా అయిపోయినట్టే. అండ్ మరికొంతమంది 1060 అని, అండ్ మరికొంతమంది 1100, 1200 అని వాళ్ళకి నచ్చిన నెంబర్స్ చెప్తున్నారు. నేనైతే ఇక్కడ ప్రూఫ్‌తో సహా మీకు ట్రాకింగ్ డేటా గురించి పెడుతుంటాను ఏరియా వైస్‌గా. అలా కామెంట్స్‌లో అడిగే వాళ్ళకి స్మాల్ క్లారిఫికేషన్ ఏంటంటే, రూల్ నెంబర్ 1, ప్రొడ్యూసర్స్ చూపించే నెంబర్స్ ఎప్పుడు కూడా బ్లైండ్‌గా ఫాలో అవ్వకూడదు. బాక్స్ ఆఫీస్ నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ముందుగా తెలుసుకోవాల్సింది ఇది. ప్రొడ్యూసర్స్ ఫిగర్స్ ఎప్పుడు కూడా ఎక్స్ట్రాగా ఉంటాయి. సౌత్ రీజనల్ ఫిల్మ్స్ లో ఇలాగా పోస్టర్స్ లో ఎక్స్ట్రా నెంబర్స్ అనేవి ఎప్పట్లో జరుగుతున్నది. దానికి కారణం ఏంటంటే సౌత్ లో ప్రాపర్ ట్రాకింగ్ సిస్టమ్ లేనందువలన. ముఖ్యంగా కన్నడలో అయితే బీభత్సంగా జరుగుతుంది అనమాట కొన్నిసార్లు. అండ్ టాలీవుడ్ లో ఇప్పటికీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా ఇలా ఆపకపోవడం వల్ల చాలా మంది మిస్లీడ్ అవుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. పోతే మరికొన్ని సైట్స్ లోని జిఎస్టీ హైర్స్ ఇంక్లూడ్ చేసి నెంబర్స్ యాడ్ చేస్తున్నారు. ఆ జిఎస్టీని అయితే యాడ్ చేయకూడదు. దాంతోపాటు హైర్స్ కూడా ఫిల్మ్ ఆంధ్ర సీడెడ్ లో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు కాబట్టి ఆ హైర్స్ అలానే ఉంటాయి. ఇక ఆ తర్వాత ఇండియన్ 2 కూడా మరి ఎక్స్ట్రాగా నెంబర్స్ యాడ్ అవ్వడం ఏంటి, థియేటర్స్ నుండి తీసేసి ఓటీటీకి వచ్చిన తర్వాత కంప్లీట్ గా తమిళనాడులో కూడా నాకు తెలిసి ఎక్కడ రన్ అవ్వట్లేదు అనుకుంటా. అయిపోయినట్టే. ఇక మరి ఫిల్మ్ గురించి డిస్కషన్స్ కూడా అక్కర్లేదు. 148 crores దగ్గర వరకు ఆగిపోయింది. ఇక థర్డ్ పార్ట్ అంటే ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు కానీ ప్రస్తుతానికి జనవరికి ప్లాన్ చేసుకున్నారు, నెక్స్ట్ ఇయర్ యాక్చువల్ గా. బట్ ఇప్పుడు ఇది ఫ్లాప్ అవడం వలనో లేదంటే కొద్దిగా పోస్ట్ పోన్ అయ్యే కారణాలు ఉన్నాయనే న్యూస్ వస్తుంది. ఆ తర్వాత వచ్చినా సరే ఖచ్చితంగా జనాలు మొదటి రోజు ఆ ఫిల్మ్కి థియేటర్స్లోకి వెళ్ళడం కష్టం. ఎంతకన్నా దారుణంగా ఓపెనింగ్స్ వస్తాయి. దాంతోపాటు అంటే ట్రైలర్ వచ్చినా ప్రమోషన్స్ చేసినా సరే ఖచ్చితంగా ఇండియన్ 2 యొక్క ఇంపాక్ట్ అండ్ ఎఫెక్ట్ అనేది థర్డ్ పార్ట్ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ అది కానీ ఫ్లాప్ టాక్ వచ్చింది అనుకోండి, 100 కోట్లు కూడా రావడం చాలా కష్టం అనమాట వరల్డ్ వైడ్ గ్రోస్లో. అంత దారుణంగా ఉంది పొజిషన్. ఇక ఆ తర్వాత రాయన్ అయితే మాత్రం ధనుష్ గారిది ప్రీవియస్గా లాంగ్ రన్ కంప్లీట్గా అయిపోలేదు. ఇంకొన్ని క్రోర్స్ అయితే మాత్రం ఈ రీసెంట్ డేస్లోని యాడ్ చేసుకుందనమాట. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిలిం 152 crore గ్రాస్ ని దాటి టైర్ 2 స్టార్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ ని పెట్టింది. సూర్య, ధనుష్ అండ్ శివకార్తికేయన్, జేఎం రవికి కూడా అప్పుడు 200-300 కోట్ల సినిమాలు ఉన్నాయి అనుకుంటా, పొన్నియిన్ సెల్వన్ వదిలేసినా కూడా. ఇక విక్రమ్ గారు ఎలానో సీనియర్ స్టార్. దాంతో పాటు రీసెంట్ గా విజయ్ సేతుపతి గారి మహారాజా కూడా 100 కోట్ల గ్రాస్ దాటింది. అండ్ మొన్న అరణ్మయ్ 4th పార్ట్ కూడా. అండ్ కాంచనా 3 130 crores లో ఎంతో రికార్డు ఉంటుంది రాఘవ లారెన్స్ గారిది. దాంతో పాటు విశాల్ గారికి ఒక 100 కోట్ల సినిమా ఉంది. దాంతోపాటు సింబు ఆయనకి కూడా 100 కోట్ల సినిమా ఉంది. అండ్ విశాల్ గారికి ఇంకొక 100 కోట్ల సినిమా ఉంది. దాంతోపాటు కార్తీక్ గారికి ఖైదీ అండ్ సర్దార్ 100 కోట్ల సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తమిళనాడు మార్కెట్ చాలా పెద్దది. ఓవర్సీస్ తో కంపేర్ చేసుకుంటే టాలీవుడ్ కన్నా కాలీవుడ్ కి ఆల్మోస్ట్ బిగ్ క్రౌడ్ పుల్ ఉందన్నమాట. సరైన కంటెంట్ పడితే పెద్ద స్టార్స్ కూడా అక్కర్లేదు అన్నట్టు పొన్నియిన్ సెల్వన్ చూపించింది. ఈ జనరేషన్ టైర్ 1 స్టార్స్ తలపతి, అజిత్ లాంటి వాళ్ళు, రజనీకాంత్ వాళ్ళు లేకపోయినా 500 కోట్ల వరకు ఒక ప్రాజెక్ట్ లాగింది. వాళ్ళకి ఆ సత్తా పొటెన్షియల్ ఉన్నప్పటికీ ఈ రీసెంట్ స్టార్స్ అంటే ఈ జనరేషన్ సీనియర్స్ వదిలేస్తే విజయ్, అజిత్ వాళ్ళని దాటే విధంగా ఈ కొత్త స్టార్స్ అయితే మాత్రం ఈ 100 కోట్లు 200 కోట్ల మధ్యలోనే ఆగిపోతున్నారు. వాళ్ళు తీసే ఆ ఫిలిమ్స్ యొక్క పొటెన్షియల్ అక్కడ వరకు ఉండిపోవడంతో వాళ్ళు టైర్ 2లో ఉండిపోతున్నారు ఎంత టాలెంట్ అయినా. మరి కాలీవుడ్ లో ఈ చైన్ ని సూర్య గారు కొంగవాతోటి బ్రేక్ చేస్తారో లేదో చూడాలి. ట్రైలర్ కొద్దిగా తేడాగా అనిపించింది పర్సనల్లీ నాకు. కాకపోతే ఒకప్పుడు అయినా విజయ్ అండ్ అజిత్ వీళ్ళందరితో, విక్రమ్ తో కూడా కాంపిటీషన్ టైర్ 1 వీళ్ళు నలుగురు ఉండేవాళ్ళు అనమాట. బట్ వరుసగా అలా పడిపోయారు. మరి ఇప్పుడు ఆ రేంజ్ కి వెళ్తారా లేదనేది చూడాలి కంగువాతో. ఇక ఆ తర్వాత విక్కీ కౌశల్, తృప్తి డిమ్రీ యొక్క బ్యాడ్ న్యూస్ ఫిల్మ్ మొత్తానికి మిక్స్డ్ అండ్ నెగిటివ్ టాక్ గా మారిన ఈ సినిమా ఓపెనింగ్స్ అంటే స్టార్టింగ్ హైప్ అనేది బాగా ట్రెండ్ అవడం వల్ల యూజ్ అయింది. ఫైనల్ రన్ లో హిట్ మార్క్ ప్రాఫిట్స్ అంటే వచ్చేసి అనమాట సేఫ్ జోన్ కి వెళ్ళిపోయింది. 113 crores ప్రీవియస్ వీక్, ఈ వీక్ ఎక్స్ట్రా ఏం రాలేదు. కాకపోతే ఒకవేళ సినిమాకి నెగిటివ్ మిక్స్డ్ కాకుండా బ్లాక్ బస్టర్ ఆర్ పాజిటివ్ వచ్చి ఉంటే 200 crore మార్క్ ఈజీగా దాటేసి ఉంటుంది. ఈ ఇయర్ లో విక్కీ కౌశల్ నుండి మరొక పెద్ద ఫిలిం ఉంది, చావా అని చెప్పి. పుష్ప 2 టైంలోనే డిసెంబర్లో రాబోతుంది. సినిమాకు మంచి హైప్ బజ్ అయితే ఉంది. కాకపోతే క్లాష్ అనేది మంచిది కాదు. విక్కీ కౌశల్ తను కేవలం యాక్టింగ్ రోల్స్ కి మాత్రమే పరిమితం కాదు, డాన్సెస్ అండ్ కామెడీ రోల్, ఎంటర్టైనింగ్ రోల్స్ కూడా చేయగలను అండ్ లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ ని కూడా చేయగలను, స్టార్ మెటీరియల్ ఉందని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి చావా కరెక్ట్ గా క్లాష్ లేకుండా మంచిగా వచ్చి హిట్ టాక్ పొందితే ఆయన కెరీర్ హైయెస్ట్ అయిన ఉరి సర్జికల్ స్ట్రైక్ ఆ 350 crore వరకు ఆల్మోస్ట్ కలెక్ట్ చేసిన ఆ ఫిలిం రికార్డ్ ని ఖచ్చితంగా చావా బ్రేక్ చేసే పొటెన్షియల్ ఉంది. మరి చూడాలి. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ ఓపెనింగ్ డే ఫ్రంట్ లోడెడ్ అండ్ హాలిడే టాలీవుడ్ గురించి మనకు తెలిసిందే. కానీ తర్వాత ఇంత దారుణంగా క్రాష్ అయిపోతుందని ఎవ్వరూ కూడా ఊహించలేదన్నమాట. బాగా అంటే చాలా నెగిటివిటీ అయితే ఆన్లైన్లో కనిపిస్తుంది. దాంతోపాటు డిస్ట్రిబ్యూటర్స్కి అదే విధమైన లాస్ని మిగిల్చాయి ఈ సినిమాలు. August 15th లాస్ట్ ఇయర్ బాలశంకర్, ఇప్పుడు ఈ మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ ఇంకా దారుణం. సినిమాకి అంత బిజినెస్ చేసినట్టు కూడా నాకు తెలియదు.
ఈ కలెక్షన్ చూసిన తర్వాత తెలిసింది. లైగర్ కన్నా పెద్ద లాసెస్ అండ్ టాలీవుడ్ కి బిగ్గెస్ట్ డిజాస్టర్ రికార్డ్ అంట. బాబోయ్, ఇక పూరి జగన్నాథ్ గారు కంప్లీట్ గా రిటైర్మెంట్ ఇచ్చేస్తారేమో. ఇక ఆ తర్వాత అక్షయ్ కుమార్ గారి ఖేల్ ఖేల్ మే ఆల్మోస్ట్ డే 1 చూసుకుంటే ఆగస్ట్ 15 కి బాలీవుడ్ లో స్త్రీ 2 తర్వాత సెకండ్ ఆప్షన్ వేద జాన్ అబ్రహాం ది చూశారు. థర్డ్ ఆప్షన్ గా అక్షయ్ కుమార్ గారి ఈ ఖేల్ ఖేల్ మే అయ్యింది. నెగిటివ్ టాక్ వచ్చింది సినిమాకి. అయినా కూడా మండే వరకు ఈ ఫిలిం హోల్డ్ కొద్దిగా బాగానే పెడుతుంది మల్టీప్లెక్సెస్ లో కూడా. అంటే కంప్లీట్ గా క్రాష్ అయితే అయిపోయింది, కానీ ఇప్పుడు మాత్రం వేద కన్నా కొద్దిగా హోల్డ్ కాంపిటీషన్ ఇంకా ఇస్తుంది. అది కొద్దిగా సర్ప్రైజింగే. కాకపోతే ఏం న్యూస్, సినిమా ఫ్లాపే, అది మాత్రం మెయిన్ గా చెప్పుకోవాల్సిందే. మొన్న వచ్చిన సర్ఫిరాకి కొద్దిగా డీసెంట్ టాక్ వచ్చింది, కాకపోతే ఆ సినిమా కంప్లీట్ రీమేక్ అయ్యింది. బట్ ఇలాంటి టైంలో అంటే ఈ హాలిడే కొద్దిగా జోరున్న టైంలో సర్ఫిరా లాంటి టాక్ ఒకవేళ సినిమాకి రివ్యూస్ గానీ వచ్చినా కూడా కొద్దిగా యూజ్ అయ్యేదేమో. బట్ ఏదైనా సరే సినిమా లాసే. ఇక ఆ తర్వాత వేద సినిమా విషయానికి వస్తే ఈ సినిమా మల్టీప్లెక్స్ కన్నా సింగిల్ స్క్రీన్స్ లో కొద్దిగా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. అందువల్లనే కేల్ కేల్మే కన్నా కొద్దిగా తక్కువ కలెక్షన్స్, కానీ ఫుట్ ఫాల్స్ లో ఎక్కువ. రీజన్ ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ప్రైస్ తక్కువ ఉంటుంది అండ్ మల్టీప్లెక్సెస్ లో ఎక్కువ ఉంటుంది కదా. బట్ ఏం లాభం, ఈ సినిమాకి కూడా యావరేజ్ ఆర్ డీసెంట్ టాక్ మాత్రమే ఉందన్నమాట రివ్యూస్ లో కూడా. అది అస్సలు సరిపోదు. 3-2 తోటి క్లాష్ లో మినిమం బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే సర్వే అవుతుంది. లాస్ట్ ఇయర్ గద్దా 2 తోటి గట్టి కాంపిటీషన్ గా ఓ మై గాడ్ 2 బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది కాబట్టి సర్వే అయ్యింది. లేదంటే బాలీవుడ్ లో ఫెస్టివల్ టైం అని కాదు, ఒక ఆప్షన్ బిగ్ బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత సెకండ్ ఆప్షన్ గా అన్ని ఫిల్మ్స్ ని ఈక్వల్ గా చూడరు అనమాట నార్మల్ టాక్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నచ్చిన సినిమా ఉంది కదా థియేటర్స్ లో, మళ్ళీ దానికే రిపీట్ వెళ్ళిపోతాం ఖాళీ ఉంటే. లేదు, ఈ రిమైనింగ్ ఫిల్మ్స్ అన్ని ఓడిట్లో చూసుకుందాం అన్నట్టు ఉన్నారు. కాబట్టి ఇలా క్లాష్ కి వస్తే నార్మల్ టాక్స్ అస్సలు సరిపోవు. బ్లాక్ బస్టర్ కాంపిటీషన్ క్లాష్ ఇవ్వగలిగితేనే రావాలి. దీనికి తోడు బజ్ ఆర్ ప్రమోషన్స్ లేకపోతే మరి కాస్త రిస్క్. ఆ తర్వాత తంగలన్ సినిమా ఓపెనింగ్ డే తమిళనాడులోని రాయన్ సినిమాని బ్రేక్ చేసింది. కాకపోతే ఆ తర్వాత స్టేబుల్ అవడం కష్టం. సినిమా నేను ఇవాళ చూశాను, రివ్యూని కూడా ఇన్స్టాలోని, దాంతోపాటు లెటర్ బాక్స్ డీలో కూడా పెట్టాను. లింక్ అయితే డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి. ఇప్పటిదాకా కేవలం 48 crores ని దాటిన ఈ ఫిలిం డిజాస్టర్ వైబ్సే వస్తున్నాయి. ఎందుకంటే డిజాస్టర్ వైబ్సే ఫిక్స్ అయిపోవచ్చు. 140 crore బడ్జెట్ అనమాట ఆల్మోస్ట్. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎలా ఉన్నా అంటే ఓన్ రిలీజ్ చేసుకున్నా సరే ఈ కలెక్షన్స్ అస్సలు సరిపోవు. అండ్ ఈ ప్రాజెక్ట్ మీద మొదట్లో అనౌన్స్మెంట్ అప్పుడు టీజర్ వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్ ని బిల్డ్ చేశారు. ఆ తర్వాత ట్రైలర్, ఆ తర్వాత వస్తున్న ప్రమోషనల్ మెటీరియల్స్ ద్వారా ఏది సాధ్యపడలేదు అనమాట. సినిమాకి మినిమం బజ్ క్రియేట్ అవ్వలేదు. పైగా రెగ్యులర్ ఆడియన్స్ చూడడం చాలా కష్టం. సినిమాకి మిక్స్డ్ ఆర్ నెగిటివ్ రెస్పాన్సే. బట్ నాకైతే అంత బ్యాడ్ అనిపించలేదు, కానీ రెగ్యులర్ ఆడియన్స్కి ఎక్కదు, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ఉండవు. ఇక 3-2 అయితే యునానిమస్ విన్నర్ అని చెప్పుకోవచ్చు ఆగస్ట్ 15 కి. అది కూడా నార్మల్ విన్నర్ కాదు, సెన్సేషనల్ అని చెప్పాలి. ఈ సినిమా కూడా బాలీవుడ్ బిగ్ ఈవెంట్ సినిమా, పెద్ద బడ్జెట్ సినిమా కాదు. 60 crores లోని నార్మల్ టైర్ 2 రేంజ్. కాకపోతే మంచి హైప్డ్ సీక్వెల్ అండ్ రీసెంట్ గా ఈ యూనివర్స్ ఒక అండర్ రేటెడ్ అనే ఫీలింగ్ నాలో ఉండేది అనమాట. కానీ ఎప్పుడైతే ఆగస్ట్ 15 కి రిలీజ్ అంటున్నారో 400 crores ప్రపంచవ్యాప్తంగా ఈజీగా కొడుతుంది హిట్ టాక్ తో అనుకున్నాను. కానీ ఈ సినిమా స్టార్టింగ్ లోని ఈ రికార్డ్స్ అన్ని దగ్గర వరకు వచ్చేసింది అనమాట. ఫైనల్ రన్ ఇంకాస్త లెవెల్ పెంచి ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసే వైబ్స్ ఈ ఫిలిం కనిపిస్తుంది. ఈ ఇయర్ లోనే బాలీవుడ్ కి బిగ్గెస్ట్ డొమెస్టిక్ నెట్ ఫైటర్ సినిమా డొమెస్టిక్ నెట్ ని ఈ ఫిలిం 5 days లోనే బీట్ చేసింది. బట్ ఓవర్సీస్ ఫైటర్ ఎక్కువ కాబట్టి ఈ ఫిలిం ఇంకా వరల్డ్ వైడ్ గా ఫైటర్ ని బీట్ చేయలేదు, కానీ మరికొన్ని రోజుల్లో వరల్డ్ వైడ్ ఫైటర్ యొక్క గ్రాస్ ని కూడా బ్రేక్ చేయబోతుంది. మండే రక్షాబంధన్ రోజు 38 crore నెట్ హోల్డ్ ఉంచుకున్న ఈ ఫిలిం ట్యూస్డే హోల్డ్ బట్టి ఈ ఫిలిం ఫైనల్ రన్ లోని 500 crore నెట్ ని కూడా కొట్టగలిగే పొటెన్షియల్ ఉందా లేదనేది తెలుస్తుంది. ఒకవేళ డ్రాప్ అయితే KGF 2ని హిందీలోని 430 crore నెట్ అది బ్రేక్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయని మనకి క్లారిటీ వస్తుంది అనమాట. ఇప్పటిదాకా ఇండియాలోని 275 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది ఫిలిం డొమెస్టిక్ గా. ఓవర్సీస్ లో 50 crores ని కలెక్ట్ చేసింది. అంటే ఓపెనింగ్స్ ప్రకారం ఓవర్సీస్ మరి కాస్త తక్కువే, అంటే ఇంకా ఎక్కువ వస్తాయి అనుకున్నాను. ఎనీవే ఫైనల్ రన్ లో అయితే మాత్రం 100 or 120 మేబీ 150 దగ్గర వరకు కూడా వెళ్లే పొటెన్షియల్ అయితే ఓవర్సీస్ లో ఉంది, సరిపోతుంది అది. కానీ నెక్స్ట్ పార్ట్స్ కి అయితే మాత్రం ఇక జియో సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ లేదంటే మ్యాడాక్ నో వీళ్ళ టైర్ 2 లెవెల్లో నమ్ముకోవడానికి లేదు. వైఆర్ఎఫ్ యాష్ రాజ్ చోప్రా లాంటి రిలీజ్ ఓవర్సీస్ లో డిజర్వ్డ్. ఈ సినిమాకి ఆ రేంజ్ హైప్ పెరుగుతుంది కాబట్టి ఓవర్సీస్ లో బాగా కలెక్షన్స్ వస్తాయి వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ లో. ప్రపంచవ్యాప్తంగా 326 crores ని కలెక్ట్ చేసింది. బట్ ప్రొడక్షన్ ఫిగర్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రొడ్యూసర్స్ ఫిగర్స్ లోని 336 crores అని చూపిస్తున్నారనమాట. ముఖ్యంగా డొమెస్టిక్ నెట్ కాస్త అంటే ఒక 10 crores ఎక్స్ట్రా ఉందన్నమాట. అఫ్ కోర్స్ ప్రొడక్షన్ ఫిగర్స్ అనేవి ఎక్కువ శాతం నార్త్ లో పోస్టర్స్ లోని నెంబర్స్ వేయడం తక్కువ. బట్ రీసెంట్ టైమ్స్ లో ఏమో మనకు అవన్నీ తెలియదు. నేను ట్రాక్ చేసిన దాని ప్రకారం వచ్చిన గ్రాస్ నే మాట్లాడుతున్నాను. ఒక 10 crores అటు ఇటు అవడం పెద్ద ప్రాబ్లం లేదు. నేనైనా తప్పవచ్చు, లేదంటే ప్రొడ్యూసర్స్ కాస్త ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అదే 50 కోట్ల 100 కోట్ల తేడా వచ్చింది అనుకోండి ప్రొడక్షన్ ఫిగర్స్ లో, అప్పుడు తప్పది. సో ప్రస్తుతానికైతే మాత్రం నేను మొదట ఈ ఫిలిం ఆగస్ట్ 15 కి అనుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా 400 crores మినిమం అనుకున్నాను కదా, అది ఫస్ట్ వీక్ లోనే కొట్టేస్తుంది సినిమా. ఇక మొన్న డే 1 చూసిన తర్వాత నాకు అనిపించింది ఫైనల్ రన్ లో 500-600 ఆ పొటెన్షియల్ స్టిల్ ఈ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా ఆ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. మరి చూడాలి ట్యూస్డే ఎలా డ్రాప్ అవుతుందో. ఇన్స్టాలో పెడతాను డ్రాప్ ఎంత జరిగింది, అండ్ ఆ డే బై డే నేను ఇన్స్టా స్టోరీలో మాక్సిమం అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను.
అండ్ వీక్ అంతా అయిపోయిన తర్వాత వీడియో చేస్తాను. ఇక ఈ ఇయర్ లో బాలీవుడ్ లో ఈ రికార్డ్ ని బ్రేక్ చేయగలిగే ఫిలిం అప్కమింగ్ గా ఉందా అంటే సింగం అగైన్ ఇదే August 15th కి రావాల్సింది. వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా 500 crore నెట్ ఖచ్చితంగా కొట్టేస్తుంది ఆ హైప్ కి. అండ్ ఒకవేళ సూర్యవంశీ లాంటి ప్రాజెక్ట్ ని రోహిత్ శెట్టి డెలివర్ చేయగలిగితే అది ఇనఫ్ మా సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ కి. కాకపోతే ఇప్పుడు అప్కమింగ్ గా వస్తున్న ఫిలిం మీద కొద్దిగా డౌట్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ పోస్ట్ పోన్స్ అవుతున్నాయి. అండ్ ఒకవేళ సినిమా కంప్లీట్ గా డిజాస్టర్ టాక్ వస్తే ఏమవుతుందో మనం చెప్పలేము. బట్ పొటెన్షియల్ అయితే ఉంది. బట్ బాలీవుడ్ బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్స్ అయిన SRK, సల్మాన్ ఖాన్ ఆర్ ఆమిర్ ఖాన్ లేదంటే రణబీర్ కపూర్ లాంటి స్టార్ సినిమాస్ ఈ ఇయర్ లో లేవు. హృతిక్ రోషన్ తీసిన ఫైటర్ కూడా ఫుల్లీ కమర్షియల్ గా కలెక్షన్స్ మీద కాకుండా ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ అంతే. బట్ Stree 2 సర్ప్రైజింగ్ గా మ్యాడాక్ యూనివర్స్ ని ఆ టైర్ 1 లెవెల్ స్టార్స్ రేంజ్ లో పెట్టుకుంది. ఇక పాన్ ఇండియా అప్డేట్ విషయానికి వస్తే శ్రద్ధా కపూర్ Stree 2 హిట్ తర్వాత క్రిష్ 4 ఫిలింలోని కాస్టింగ్ లో జాయిన్ అయినట్టు రీసెంట్ గా ఆన్లైన్ లో రిపోర్ట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ ఆ రిపోర్ట్స్ యొక్క డీటెయిల్ ఏంటంటే జాదు కోల్మిల్కేలో మనకి కనిపించిన జాదు వాళ్ళ ప్లానెట్ అండ్ ఆ ఏలియన్ ఇప్పుడు పార్ట్ 4 లో తిరిగి రాబోతున్న విషయం ఎప్పట్లో వింటున్నాను నేనైతే మాత్రం స్టోరీ పరంగా స్క్రిప్ట్ అంతా రాసిన తర్వాత నుండి. అయితే ఆ ప్లానెట్ యొక్క VFX కి ఆ జాదు యొక్క గ్రహాన్ని చూపించడానికి ఆ VFX రిసోర్సెస్ అయితే మాత్రం ఇండియన్ స్టాండర్డ్స్ కి సరిపోయే రేంజ్ లో కాకుండా చాలా ఎక్కువ ఉన్నాయి. సో దాని గురించి ఆ రిసోర్సెస్ గురించి చాలా సంవత్సరాలు ఈ ఫిలిం ప్రాజెక్ట్ ఆగిపోయింది. బ్రహ్మాస్త్ర చూసిన తర్వాత రాకేష్ రోషన్ చెప్పింది VFX విషయంలో మనం చాలా ముందుకు వెళ్తున్నాం. అండ్ క్రిష్ 4 అయితే మాత్రం ఒక హాలీవుడ్ ఫిల్మ్ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో VFX ఉండేలాగా నేను కష్టపడుతున్నా. దానికోసం ప్రాజెక్ట్ లేట్ అయినా మధ్యలో ఆగినా పర్లేదు, మంచి అవుట్పుట్ తోటే వస్తా అని చెప్పారు. కాబట్టి దాని గురించి ఆ రిసోర్సెస్ గురించి లేట్ అయినా కొద్దిగా త్వరలోనే క్రిష్ 4 అయితే రాబోతుంది. సిద్ధార్థ్ ఆనంద్ ప్రొడక్షన్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. డైరెక్టర్ గురించి కూడా ఆల్రెడీ మనకి ఇంతకు ముందు తెలిసిందే. పోతే ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం ఆ జాదు ప్లానెట్ లోని ఒక లేడీ క్యారెక్టర్ లో శ్రద్ధా కపూర్ కనిపించబోతున్నట్టు న్యూస్ అనమాట. ఒకవేళ కంప్లీట్ గా బ్లూగా ఉందనుకోండి, అవతార్ టైప్ ఏమో అన్నట్టు ఆ రూమర్ ప్రకారం, అకార్డింగ్ టు ద రూమర్. కాకపోతే ఇంతకు ముందు ఈ జాదు గురించి ఒకసారి హృతిక్ రోషన్ ఇన్స్టా పోస్ట్ కింద శ్రద్ధా కపూర్ కామెంట్ చేసింది. ఈ రూమర్ క్రియేట్ చేసిన ఈ బజ్ వాళ్ళు ఆ కామెంట్ నే బేస్ చేసుకుని పెట్టారా? ఎందుకంటే ఆ న్యూస్ వినగానే నేను కూడా నమ్మేసే విధంగానే అనిపించింది. తర్వాత మొత్తం అన్ని డీటెయిల్స్ ని తెలుసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే క్రిష్ 4 ఫిల్మ్ కి సంబంధించి కాస్టింగ్ ఇంతవరకు స్టార్ట్ చేసే ప్రయత్నంలో కూడా లేరు. సో అలాంటప్పుడు శ్రద్ధా కపూర్ ని కాస్టింగ్ లో ఎలా తీసుకుంటారు? కాబట్టి ప్రస్తుతానికి అది ఒక రూమరే. అఫీషియల్ గా ఏదో ఒక సోర్సో లేదంటే వాళ్ళ ఐడియా మనం చెప్పలేం. ఎందుకంటే కాస్టింగ్ అనే ఒక ఐడియాలో కూడా ఇంతవరకు మూవీ టీం లేరనమాట. అప్కమింగ్ వార్ 2 దాంతోపాటు ఆలియా భట్ యొక్క స్పై యూనివర్స్ ఆల్ఫా గర్ల్స్ యొక్క ప్రాజెక్ట్ లోని కబీర్ క్యారెక్టర్ ఒక మెంటర్ గా కనిపించబోతున్నారు. ఈ 2 ప్రాజెక్ట్స్ లోని ప్రస్తుతానికి హృతిక్ రోషన్ గారి అప్కమింగ్ స్కెడ్యూల్ అనమాట. సో దాని తర్వాతనే క్రిష్ 4 మీద క్లారిటీ గానీ అంతా తెలుస్తుంది కాస్టింగ్ గురించి కానీ. సో ప్రస్తుతానికి ఇది ఒక రూమర్ మాత్రమే, ఇంకా ఫిక్స్ కాలే. ఇక ఆ తర్వాత ఆమిర్ ఖాన్ గారు లోకేష్ గారి కొలాబరేషన్ అయితే కంప్లీట్లీ ఫేకా ట్రూవా అంటే యాజ్ ఆఫ్ నౌ ఇంకా 2 కూడా ఫిక్స్ కాదనమాట. బజ్ అయితే మాత్రం కొన్ని నమ్మేదగ్గ సోర్సెస్ నుండి కూడా వస్తుంది. కాకపోతే కొంతమంది చెప్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఆయన తీయబోయే కూలీ రజనీకాంత్ గారి సినిమా తర్వాత ఖైదీ 2 కాకుండా డైరెక్ట్ గా ఆమిర్ ఖాన్ గారి ప్రాజెక్ట్ అనే న్యూస్ కొంతమంది చెప్పారు. అది మాత్రం రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఖైదీ 2 ఎట్టి పరిస్థితుల్లోనే లేట్ అవ్వదు. ఇప్పటికే బాగా లేట్ అయింది. కూలీ తర్వాత డైరెక్ట్ గా తీస్తా అని లోకేష్ కనకరాజు గారు చాలా సార్లు చెప్పారు. రీసెంట్ న్యూసెస్ కూడా అదే చెప్తున్నాయి. ఆయన డైరెక్ట్ గా నెక్స్ట్ ఖైదీ 2 ప్లాన్ చేసుకుంటున్నారు LCలో. రజనీకాంత్ గారి కూలీ LCU కాదంట. లోకేష్ కనకరాజు గారు చాలా ఫాస్ట్ గానే షూటింగ్స్ చేస్తుంటారు. ఆ తర్వాత ఒకవేళ ఆమిర్ ఖాన్ గారి తోటి పెద్దగా ప్రాజెక్ట్ ప్లాన్ చేసి ఉంటే తీయచ్చు అనమాట. కాకపోతే SRK తోటి లోకేష్ కనకరాజు గారు ప్యాంథర్ అనే ఫిలిం రీసెంట్ గా రూమర్స్ మనకి వినిపించాయి. సేమ్ ప్రాజెక్టా లేదంటే ఇది LCA అవకాశం ఎక్కువ శాతం ఉందా? ఎందుకంటే ఆయన 10 ఫిలిమ్స్ ఆపేస్తా అనేది మాత్రం ఇక మిత్తే, ఆగిపోయింది అంతా కూడా. ఇప్పుడు ఒపీనియన్ మార్చుకున్నారు. జస్ట్ లైక్ రీసెంట్లీ క్వాంటన్ టారెంటినో. పోతే ఇప్పుడు ఈ ఫిలిం ఖచ్చితంగా LCU అయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉంది. ఎందుకంటే కూలీ LCU కాజ్ అన్నారు కదా. ఈ ప్రాజెక్ట్ తోటి LCUకి నార్త్ లో కూడా కాకుండా ఎంటైర్ పాన్ ఇండియా లెవెల్లో బిగ్ హైప్ క్రియేట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేశారేమో. బట్ ఆమిర్ ఖాన్ గారు ఎక్కువగా కంటెంట్ ఓరియంటెడ్ డ్రామా ఫిల్మ్స్ ని ప్రిఫర్ చేస్తారు. మాస్ మసాలా సినిమాలు ఆయన స్టైల్ కాదు. మరి ఈసారి ఎలా ఉంటుందో తెలియదు కానీ లోకేష్ కనకరాజు గారు సరైన అవుట్పుట్ తో వస్తే LCU హైప్ కూడా అవసరం లేదు. జవాన్ యొక్క రికార్డ్ ని కూడా బ్రేక్ చేసే పొటెన్షియల్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా ఓవర్సీస్ లోనే SRK తర్వాత ఆమిర్ ఖాన్ గారు ఆ సత్తాను చూపించగలిగే లెజెండ్. సల్మాన్ ఖాన్ డొమెస్టిక్ గా పెద్ద రేంజ్ ఉన్నప్పటికీ కూడా సికిందర్ ఫిలిం ఓవర్సీస్ లో కొద్దిగా తక్కువ రావచ్చు. SRK ఆమిర్ ఖాన్ రేంజ్ ఓవర్సీస్ మార్కెట్ సల్మాన్ ఖాన్ కి కొద్దిగా తక్కువ కాబట్టి ఈ ప్రాజెక్ట్ జవాన్ ని బీట్ చేసే పొటెన్షియల్ అయితే ఉంది. ఇక అప్కమింగ్ గా ప్రభాస్ అండ్ హను రాఘపూడి కాంబినేషన్ లో రాబోతున్న ఫౌజీ ఫిలిం లో ఇమాన్ వి పాకిస్తాన్ డాన్సర్ ని కాస్టింగ్ తీసుకున్న విషయం మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు సజల్ అలీ అనే మరొక పాకిస్తాన్ యాక్ట్రెస్ మోడల్ ని కూడా కాస్టింగ్ లో తీసుకోబోతున్నట్టు రూమర్స్ అనమాట ప్రస్తుతానికి స్ప్రెడ్ అవుతున్నాయి. మేబీ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇమాన్వి ఆ డాన్సర్ అనే అమ్మాయి కొద్దిగా 25 years, బాగా చిన్నపిల్ల. బట్ ఈ సజల్ అలీ ఏజ్ ఒక 30 years ఉంటుంది కాబట్టి కొద్దిగా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ మెయిన్ హీరోయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది. బట్ ప్రస్తుతానికి రూమర్స్ అనమాట, ఇంకా ఏది కూడా ఫిక్స్ కాలేదు. పాకిస్తాన్ యాక్ట్రెస్ లో ఎందుకు బ్రో, ఇండియాలో ఎవరు లేరా అంటే నాకు కొద్దిగా వీర్ జారా వైబ్స్ వస్తున్నాయి.
అదే వైఆర్ఎఫ్ వాళ్ళ ఎస్ఆర్కే అండ్ ప్రీతి జింటా యొక్క వీర్ జారా యొక్క ఇన్స్పిరేషన్ హను రాఘవపూడిలో ఎక్కువగా ఉంది. రీసెంట్ అయిన సీతారామంలో కూడా ఆ వైబ్స్ చాలా కనిపించాయి ఇన్స్పిరేషన్. ఈసారి కూడా డైరెక్ట్ గా పాకిస్తాన్ యాక్ట్రెస్ ని అందుకనే తీసుకుంటున్నారా అనే టైప్ లో కూడా అనిపిస్తుంది. ఇక తర్వాత అప్కమింగ్ గా రజనీకాంత్ గారి వేటయాన్, తెలుగులో వేటగాడు అనుకుంటా మేబీ. అయితే ఈ సినిమా అప్కమింగ్ గా కాలీవుడ్ కి ఒక బిగ్ హోప్. ఈ టైం కి జైలర్ లాస్ట్ ఇయర్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది, బట్ ఈ ఇయర్ కాలీవుడ్ బాగా బ్యాడ్ పేస్. సో అప్కమింగ్ గా కంగువా అండ్ వేటయాన్ లాంటి సినిమాల మీద డిపెండ్ అయిన ఇండస్ట్రీ ఇప్పుడు 2 ఫిలిమ్స్ కూడా ఒకే రోజు క్లాష్ అని అనౌన్స్ చేశారు అక్టోబర్ 10న. ఇది నిజంగా బ్యాడ్. నేను ఈ క్లాషెస్ కి బాగా ఎగ్నిస్ట్ అనే విషయం మీకు తెలిసే ఉంటుంది. హాలీవుడ్ ఫిల్మ్స్ లో కూడా నాకు క్లాష్ అంటే నచ్చదు. 2 ఫిల్మ్స్ కి సెపరేట్ గా గట్టి కలెక్షన్స్ వచ్చే పొటెన్షియల్ ఉన్నప్పుడు ఒకే రోజు రిలీజ్ చేసుకుని ఆ 2 ఫిల్మ్స్ మార్కెట్ కి కలెక్షన్స్ రికార్డ్స్ కి కూడా దెబ్బతీస్తుంది. ప్రెజెంట్ కాలీవుడ్ ఆల్రెడీ బ్యాడ్ పేజ్ లో ఉంది కాబట్టి ఇది ఇంకా బ్యాడ్ అనమాట. అండ్ పాన్ ఇండియాగా కూడా ఏమైనా సపోర్ట్ అంటే ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజు ప్రకారం కంగువా పాన్ ఇండియా రేంజ్ చెప్పిలో ఉంది, వేటయానికి అంత హైప్ లేదు అంటున్నారు. బట్ వేటయాన్ లో కూడా పాన్ ఇండియా లెవెల్ కాస్టింగ్ ఉంది. అయినప్పటికీ నార్త్ లో ఆలియా భట్ యొక్క జిగ్రా ఫిల్మ్ మీద కూడా ఒక బజ్ ఉంది. ఖచ్చితంగా ఆ సినిమా పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాకి నార్త్ లో గట్టి సపోర్ట్ ఉంటుంది. సేమ్ డేట్ నే రాబోతుంది కాబట్టి అక్కడ కూడా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది ఈ 2 ఫిల్మ్స్ కి. మరి చూడాలి ఏమవుతుందో. ప్రెసెంట్ వచ్చిన అప్డేట్స్ నేనైతే కవర్ చేశాను. రెగ్యులర్ గా ఇండియన్ సినిమా అప్డేట్స్ గురించి పెట్టడానికి ట్రై చేస్తాను కానీ కొద్దిగా కష్టం అనమాట. ఎందుకంటే నా షెడ్యూల్ ప్రకారం హాలీవుడ్ వీడియోస్ ఎక్కువగా పెండింగ్ ఉండిపోతాయి కాబట్టి కాస్త అర్థం చేసుకోండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా వీలైతే షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.